వామిక గబ్బి కెరీర్ లో డీసీ సినిమా ఇప్పుడు ఒక కీలకమైన మైలురాయిగా మారింది. తమిళ చిత్ర పరిశ్రమలో ఆమెకు ఇది తొలి సినిమా కాగా, విడుదలైన తర్వాత ప్రేక్షకుల నుంచి మంచి స్పందన రావడంతో ఈ సినిమాను సూపర్ హిట్ గా పేర్కొంటూ వార్తలు వస్తున్నాయి. ముఖ్యంగా ఈ సినిమాలో వామిక పోషించిన చంద్ర పాత్రకు మంచి ప్రశంసలు దక్కడం ఆమెకు మరింత ప్లస్ గా మారింది. డీసీ సినిమాకు అసలు ప్రత్యేకత ఏంటంటే, ఇది ప్రముఖ దర్శకుడు లోకేష్ కనగరాజ్ హీరోగా నటించిన తొలి చిత్రం. ఖైదీ, విక్రమ్, లియో, కూలీ వంటి సినిమాలతో దర్శకుడిగా తనకంటూ ప్రత్యేకమైన యాక్షన్ బ్రాండ్ సృష్టించుకున్న లోకేష్ ఈసారి కెమెరా ముందు ప్రధాన పాత్రల్లో కనిపించడం సినిమాపై మొదటి నుంచే భారీ ఆసక్తిని తీసుకొచ్చింది. అయితే సినిమా విడుదలైన తరువాత కేవలం లోకేష్ గురించే కాకుండా వామిక గబ్బి నటన గురించి కూడా చర్చ జరగటం ఆమెకు అసలైన విజయమని చెప్పాలి. అరుణ్ మాతేశ్వరన్ దర్శకత్వంలో రూపొందిన డీసీలో క్రైమ్, ప్రేమ, ప్రతీకారం వంటి అంశాలను కలిపి కథను నడిపించారు. దేవదాస్ గా లోకేష్ కనగరాజ్, చంద్రగా వామిక గబ్బి కనిపిస్తారు. ట్రైలర్ నుంచే ఈ ఇద్దరి పాత్రల మధ్య సంబంధం సాధారణ ప్రేమ కథలా కాకుండా హింస, నమ్మక ద్రోహం, ప్రమాదాలతో ముడిపడి ఉంటుందని అర్థమైంది. అందుకే సినిమాలో వామిక పాత్రకు కూడా కథలో మంచి ప్రాధాన్యత లభించింది. వామిక గబ్బి విషయానికి వస్తే ఆమెకు ఇది ఒక్కసారిగా వచ్చిన అవకాశం కాదు. హిందీతో పాటు పంజాబీ, మలయాళం, తమిళ్, తెలుగు వంటి పలు భాషల్లో పనిచేస్తూ తన పరిధిని పెంచుకుంటూ వచ్చారు. బాలనటిగా ప్రారంభమైన ఆమె ప్రయాణం ఇప్పుడు దక్షిణాదిలో కూడా బలమైన పాత్రలు అందుకునే స్థాయికి చేరుకుంది. డీసీలో చంద్ర పాత్ర ఆమెకు తమిళ ప్రేక్షకుల్లో ప్రత్యేక గుర్తింపు తీసుకొచ్చిందనే చెప్పాలి. ఇక్కడ గమనించాల్సిన మరో విషయం, ఒక హీరోయిన్ కు పెద్ద హీరోతో సినిమా రావటం మాత్రమే విజయానికి కొలమానం కాదు. ఆ సినిమాలో ఆమె పాత్ర ఎంత గుర్తుండిపోతుంది, ప్రేక్షకులు ఆ పాత్ర గురించి ఎంత మాట్లాడుకుంటారు అనేదే అసలు విషయం. డీసీ విషయంలో వామికకు అదే ప్లస్ అయింది. లోకేష్ కనగరాజు లాంటి భారీ క్రేజ్ ఉన్న వ్యక్తి హీరోగా ఉన్నప్పటికీ వామిక నటన కూడా ప్రత్యేకంగా ప్రశంసలు అందుకోవటం ఆమె స్క్రీన్ ప్రెజెన్స్ కు నిదర్శనంగా మారింది. బాక్సాఫీస్ పరంగా కూడా డీసీకు ప్రారంభం నుంచే ఆసక్తికరమైన స్పందన కనిపించింది. తొలి రోజున భారత్ లో సుమారు 4.10 కోట్ల వసూళ్లు సాధించగా, ప్రపంచవ్యాప్తంగా 5.70 కోట్ల గ్రాస్ నమోదు చేసినట్లు రిపోర్టులు వెల్లడించాయి. రెండో రోజున కూడా కలెక్షన్ లో పెరుగుదల కనిపించింది. అంటే సినిమా మౌత్ టాక్ తో ప్రేక్షకులను థియేటర్లకు తీసుకురావడంలో కొంతవరకు సక్సెస్ అయిందనే చెప్పాలి. ఇప్పుడు ఈ విజయంతో వామిక గబ్బికి మరో ముఖ్యమైన ప్రయోజనం ఏంటంటే, ఆమెకు వరుసగా పెద్ద ప్రాజెక్టులు వచ్చే అవకాశం ఉంది. డీసీ తర్వాత ఆమెకు ప్రశాంత్ వర్మ దర్శకత్వంలో తెరకెక్కుతున్న జై హనుమాన్ లో రిషబ్ శెట్టితో కలిసి నటించే అవకాశం వచ్చినట్లు తాజాగా తెలుస్తోంది. అంటే ఒక తమిళ సక్సెస్ తర్వాత వెంటనే మరో భారీ పాన్ ఇండియా ప్రాజెక్ట్ లో అవకాశం రావటం ఆమె మార్కెట్ విస్తరించడానికి సంకేతంగా చూడాలి. మొత్తంగా చూస్తే డీసీ వామిక గబ్బికి కేవలం తమిళ డెబ్యూ సినిమా కాదు, తన కెరీర్ ను మరో స్థాయికి తీసుకువెళ్లే టర్నింగ్ పాయింట్ గా మారే అవకాశం ఉన్న సినిమా. లోకేష్ కనగరాజ్ హీరోగా ఎంట్రీ ఇవ్వటం వల్ల వచ్చిన హైప్ ను పక్కన పెడితే, తన నటనతో వామిక కూడా ప్రేక్షకుల దృష్టిని ఆకర్షించడం ఆమెకు పెద్ద ప్లస్. ఇప్పుడు డీసీ విజయాన్ని ఎంతవరకు కొనసాగిస్తారు, వచ్చే భారీ ప్రాజెక్టులో ఎలాంటి పాత్రలు ఎంచుకుంటారు అనేదే ఆమెను కేవలం మంచి నటి స్థాయి నుంచి పాన్ ఇండియా గుర్తింపు ఉన్న నటిగా ఎంత వేగంగా తీసుకువెళ్తుందో నిర్ణయించబోతోంది.